ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల సందర్భంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాదేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు మార్గ మధ్యలో అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆయన పార్టీ కార్యాలయం ఎదుట నేలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తీరును తీవ్రంగా తప్పుబడుతూ ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా మాదేపల్లిలో నిరాహార దీక్షలకు హాజరు కానున్న పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం కూడా చేశారు. ఇక డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నియామక పత్రిక నిబంధనల ప్రకారమే జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మా వాళ్ళందరినీ ఎక్కించుకెళ్ళి తెచ్చుకోవాలి పంపించండి. కూడా వాళ్ళ దగ్గర నా దగ్గర పంపించండి. మేము చేసిన మమ్మల్ని అందరినీ ఆపేసి వాళ్ళేమో మా వాళ్ళని తీసుకెళ్ళి జడ్పీటీసీలు అందరూ తీసుకెళ్ళి ఎట్లాగా మేము అందరం కూడా లా అండ్ ఆర్డర్ ఓపెన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఎవరు లా అండ్ ఆర్డర్ ఓపెన్ చేయని వాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అక్కడే వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉంటే అవసరం ఏముంది వాళ్ళకి? మేము ఇళ్ళ దగ్గర చేసుకుంటే మాకేమో 144 సెక్షన్ 30లు, వాళ్ళ దగ్గర పొలాల్లోకి వెళ్తే సెక్షన్ 30లు, ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే సెక్షన్ 30లు 144 వస్తున్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. మీరే చెప్పండి, ఏం చట్టపరంగా చేస్తున్నారన్న? నా ఇంట్లో ఉంటే నేను సెక్షన్ 30, నేను నా తోటలోకి వెళ్తే సెక్షన్ 30, అంతమంది మీద కేసులు. నా కాయలు నేను కోసుకెళ్తుంటే నా మీద కేసులు. ఇక్కడ ఎప్పుడు చూడాలి నాకు తెలిసి ఇట్లాగా. ఇప్పుడు మా వాళ్ళు అక్కడ